శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 469వ పేజీలోని 21వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ప్రసాదమని విభూతిని ఇచ్చేవారు. తమ బొటని వేలితో భక్తుల నొసటన అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి 3 పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నశ్వరమై ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి అని విభూది ప్రధానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణగా తెలుసుకుని జగత్తు యొక్క మిథ్యత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూతి అని తెలుసుకోండి. విభూతి అంటే కేవలం మట్టి. సకల వస్తువుల నామరూపాల అంతిమగతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నా మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. వానిలో ఊదిని గుర్తించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ, అయోజీ అయోజీ, ఉదయాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా, అత్యంత శ్రావ్యంగా మాటిమాటికి ఈ 2 పదాలను వాడేవారు. సారాంశం: బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూతి సంచులను ప్రసవించింది. వాని లెక్కించడం ఎవరి తరమూ కాదు. ఈ విభూతి పరమ శుభప్రదం. విభూతి ప్రధానాలను గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూతి గురించి అడుగుతుంటారు. అలా అడగకపోతే విభూతులను మహాత్మ్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీణులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్తున్నాను. 33వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. అందరికీ శుభం కలుగాక. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.